కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు మౌనంగా గంభీరంగా చూస్తున్నానని అన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదని అన్నారు కేసీఆర్. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్ళకి చూపించి మెడలు వంచుతామన్నారు ఆయన. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరు అన్నారు కేసీఆర్. కాంగ్రెస్ నేతలు దొరికితే ప్రజలు కొట్టేటట్టున్నారని చెప్పారు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు పోలింగ్ పెడితే తమకే ఎక్కువ ఓటింగ్ వచ్చింది అన్నారు కేసీఆర్. తాను చెప్పినా వినకుండా ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్కి ఓటేశారని అన్నారు ఆయన. రాబోయే రోజుల్లో విజయం తమదే అన్నారు కేసీఆర్. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేసీఆర్. ప్రాణం పోయినా సరే తెలంగాణ కోసం కొట్లాడే తామే అని, అయితే తెలంగాణకు రక్షణ కూడా తామే అని అన్నారు కేసీఆర్. త్వరలోనే భారీ సభ పెట్టుకుంటామని కార్యకర్తలకు చెప్పారు కేసీఆర్. మాట్లాడితే ఫామ్ హౌస్ అంటూ బద్నాం చేస్తున్నారని, ఫామ్ హౌస్లో పంటలు తప్ప ఏముంటాయని ప్రశ్నించారు కేసీఆర్. అప్పుడు ఏమవుతుంది, కొన్ని దుష్ట దినాలు వస్తాయి, చెడు గడియలు వస్తాయి. మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు. మీరు గొప్పలో మీరు మాణిక్యరావుని గెలిపించారు. కొన్ని కొన్ని నియోజకవర్గాలలో అత్యాశకు పోయి నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతారు. వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు. వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పినండి. ఆయన వాడు తులం బంగారం ఇస్తా, నీకు ఏంటి, నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయన వేసారు. వేసింది ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని మీకు. మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పంపించినట్టు అయింది మళ్ళీ. అంతే కదా, ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. జర తువ్వకచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రి, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుందరు, ఏదో వేసుకుందరు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన మీద గంగలు గచ్చిపోయింది. ఇప్పుడు వాడు ఇతడో ఏడో భగవంతుని కనుక ఇచ్చినా కూడా మోసం. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమను ఇచ్చేది ఇట్లే ఉంటుందా? మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా 4-5 మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాం. గౌరవంగా బతికిన రైతులు. బీమా వచ్చినండి, రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది. గుంట భూములను కూడా మంచిగా సాయం జరిగింది. ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పురుగులు అన్నం పెట్టుడు. పిల్లలు వెళ్ళిపోతున్నారు, ఆ స్కూళ్ళ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేసినాడు కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ. అంతేనా?